హలో అండి. వెల్కమ్ టు హాసిని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇప్పుడొచ్చేసి మీకోసం ఎంతో యూజ్‌ఫుల్ అయ్యే మంచి మంచి కిచెన్ టిప్స్ తోటి ముందుకొచ్చానండి. ఇవన్నీ చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. ప్లీజ్ అండి వీలైతే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది మొదటి టిప్ ఏంటో చూసేద్దామండి. మనం మంత్లీ గ్రోసరీస్ అన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదండీ. ఇలాగ పెసరపప్పు అయినా, మినపప్పు అయినా ఎక్కువ మోతాదులో తెచ్చుకుంటుంటాము. అలా తెచ్చుకున్న ఆటిలకి మాకోసారి పురుగులని లేదంటే చీమలని పట్టేస్తుంటాయి. ఎందుకంటే పెసరపప్పు అనేది తియ్యగుంటది కాబట్టి కొంచెం దానికి కూడా చీమలని పట్టేస్తుంటాయండి. అలాంటి పురుగులు కానీ, చీమలు కానీ ఏది పట్టకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. దానికోసం అనేది నేను వెనిగర్ తీసుకున్నానండి. వెనిగర్తో పాటుగా ఒక టిష్యూ పేపర్ కూడా తీసుకున్నాను. ఇలా తీసుకుని దానికి కొంచెమంతా వెనిగర్ పై అంటించాలండి. చూస్తున్నా కదా ఇలా కొంచెమంతా వెనిగర్ అని వేసుకుని ఆ డబ్బాల చుట్టూరుని ఇలాగా మనం టిష్యూ పేపర్ పెట్టి ఒకసారి ఇలా తుడిస్తే మొత్తం వెనిగర్ అంతా ఆ డబ్బాలకి అంటుకుంటుంది కదండి. అంటుకోవడం వల్ల దానికి ఉన్న స్మెల్ అనేది ఆ ఘాటు వల్ల పురుగులు కానీ చీమలకు అనేది ఆ డబ్బాలకు అనేది అస్సలు పట్టవండి. వాటి జోలికి కూడా వెళ్ళవు. ఇలా చేసిన వల్ల మీరు ఇలాగ గ్రోసరీ చేసుకున్నప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా ఒక బౌల్లోకి కొంచెం అంతా పెరుగు అనేది తీసుకున్నానండి. దాంట్లోకి కొంచెం కాఫీ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయొచ్చు. నేను మామూలు లోకల్ బ్రాండ్ అనేది తీసుకుని దాంట్లోకి ఒక చిటికెడు కొంచెం పసుపు అనేది వేసుకోవాలండి. వేసుకున్నాక ఇలా పసుపు యాడ్ చేసుకున్నాక అందులోకి 4-5 డ్రాప్స్ దాకా తేనె అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా తేనె యాడ్ చేసుకున్నాక అందులోకి నేను ఆల్మండ్ ఆయిల్ అనేది ఒక 4 డ్రాప్స్ దాకా వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఇలాగ 4 డ్రాప్స్ వేసుకున్నాం కదా. వేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక స్పూన్ పెట్టుకుని మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ మొత్తం మిక్స్ అయిపోయేదాకా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం మిక్స్ అయిపోయింది కదా. మొత్తం క్రీమీగా తయారైంది కదండి ఆ లిక్విడ్. అది వచ్చేసి మన ఫేస్కైనా నెక్కకైనా ఎక్కడైనా మీకు డార్క్ సర్కిల్స్ అనేది ఉంటాయి కదండి. ఆ చోట్లైనా మీరు అలా రాసుకుంటే మనకి డార్క్ సర్కిల్స్ అనేది లేకుండా ఉంటాయి. అంతేకాకుండా ఫేస్ కూడా చాలా గ్లో వస్తుందండి. ఫేస్కైనా లేదంటే డార్క్ సర్కిల్స్ దగ్గర ఇలాగే వేసుకుని స్మూత్గా అనేది మర్దన చేసుకుంటే మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. అంతేకాకుండా డార్క్ సర్కిల్స్ అనేది తగ్గుతాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా మసాజెస్ అనేది చేతులతో పట్టుకుని పెడుతూ ఉంటాము. దానివల్ల మన చేతికున్న మురికి అలాంటి డస్ట్ కూడా సాజర్కి అనేది పట్టేస్తుంటుంది కదండి. అలాగా మురికి అనేది లేకుండా సాజర్ అనేది తలతల మెరవాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అది క్లీన్ చేయడానికి ఒక వ్యాజిలిన్ డబ్బా తీసుకున్నాను. అంతేకాకుండా ఇలాగే మనం నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకున్న లిక్విడ్ అనేది ఉంటాయి కదండి. అది కూడా తీసుకున్నాను. తీసుకుని కొంచెం అంతా లిక్విడ్ అనేది దాని మీద వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగా ఒక డ్రాప్ అనేది వేసుకున్నానండి. వేసుకుని కొంచెం అంతా ఆ వ్యాజిలిన్ అనేది రాసుకోవాలి. అలా రాసుకున్నాక ఒక టిష్యూ పేపర్ పెట్టి క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం క్లీన్ అయింది కదా. మళ్ళీ కొంచెం అనేది వ్యాజిలిన్ రాసుకుని ఇంకోసారి క్లీన్ చేసుకుంటున్నాను నేను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి సాజర్ అనేది మురికి అనేది పోతుంది. అంతే జిడ్డు కట్ట ఏది ఉండదండి. మనకి సాజర్ కొన్నప్పుడు ఎలా ఉందో సేమ్ అలాగ వస్తుంది. ఇలాగా మనం వీక్లీ ఒకసారైనా క్లీన్ చేసుకుంటే సాజర్ మీద ఉన్న మురికి డస్ట్ అన్నీ పోతాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి నేను సాజర్తో పాటు వైర్ కూడా క్లీన్ చేసుకున్నాను. మా అవి కూడా చాలా తెల్లగా వచ్చినాయి కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. ఇలాగ సబీనా పౌడర్ అనేది మనం గిన్నెలు తోముకోవడానికైనా దేవుడి సామాన్లు తోముకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి కదా. ఇది వచ్చేసి మనకి సూపర్ మార్కెట్లో ఎక్కడన్నా దొరుకుతుందండి. ఇలాగ సబీనా పౌడర్ యూజ్ చేయడానికి నేను ఒక చిన్న డబ్బాని తీసుకున్నాను. వాటర్ బాటిల్ ఉంటాయి కదా. ఆ వాటర్ బాటిల్కి చిన్న హోల్ చేసుకుని తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం అంతా నేను సబీనా పౌడర్ని వేసుకున్నానండి. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. మనకి అలాగ ప్యాకెట్ తోటి పెట్టేస్తే వాటర్ అనేది పడిపోయి గడ్డగట్టేసినట్టు అయిపోద్ది కదా. అలా కాకుండా మీరు ఇలా యూజ్ చేయడం వల్ల వాటర్ అనేది వెళ్ళకుండా ఉంటాయి. మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి నేను దేవుడి సామాన్లు కదా క్లీన్ చేస్తున్నానండి. దాంతో ఆ వాటర్ బాటిల్ వేసుకుని క్లీన్ చేయడం వల్ల అది సబీనా పౌడర్ అనేది మనకి ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు రావడానికి మనకి చాలా ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ఇలాగ సబీనా పౌడర్ వేసుకుని మనం సింక్లో ఉన్న గిన్నెలన్నీ లేదంటే స్టవ్ అలాంటి సింక్ మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి
ట్రై చేయండి, కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలా నెయ్యి అనేది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాం కదా, అలా పెట్టుకున్నప్పుడు అది ఒకసారి కరగడానికి టైం పడుతుంది. అంతేకాకుండా ఇలా స్టీల్ డబ్బాలో పెట్టుకుంటే పర్వాలేదు, లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే కరగడానికి చాలా టైం పడుతుంది, అందులో పెట్టాలి. ఈ స్పూన్ తోటి ఈజీగా నెయ్యి అనేది కరగపెట్టుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాం రండి. ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుని స్టవ్ పైన మీద ఇలాగ స్పూన్ పెట్టుకుని అది కొంచెం హీట్ చేసుకోవాలి. చూస్తున్నారు, ఇలాగా హీట్ అయ్యాక అది ఎలా పనిచేస్తుంది అనేది మీరే చూస్తారు. నిజంగా టిప్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. ఈ విధంగా హీట్ చేసుకున్న స్పూన్ అది నెయ్యిలో పెట్టుకుని మనం తీసుకుంటే నెయ్యి అనేది కరుగుతుందండి. మీకు ఎప్పుడు కావాలితే అప్పుడు ఇలాగా చేయండి, కంపల్సరీ అనేది టిప్ అనేది బాగా వర్క్ అవుతుంది. మీరు ఎంత నెయ్యి కావాలని కూడా స్పూన్ యూజ్ చేసుకుని మన నెయ్యి అనేది కరిగించుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎంతటి గార మురికి ఎలాంటి పెట్టేసినా కూడా మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాంటివి కూడా ఈజీగా మరకలు అనేది పోతాయి. అంతేకాకుండా ఎక్కువ శ్రమ కూడా పడనవసరం లేదండి. చిటికలు అనేది పోతుంది. లిక్విడ్ ఒకటి తయారు చేసి చూడండి, కంపల్సరీ అనేది బాగా వర్క్ అవుతుంది. మీరే నిజంగా అంటే నిజంగా ఆశ్చర్యపోతారండి. అది లిక్విడ్ అనేది ఎలా తయారు చేయాలనేది చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఆ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను రండి. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక గిన్నె పెట్టుకున్నానండి. పెట్టుకున్నాక దాంట్లోకి వాటర్ వేసుకుని ఒక స్పూన్ దాకా టీ పౌడర్ అనేది వేసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ యూజ్ చేసినా పర్వాలేదు. దాంట్లోకి ఒక గుప్పుడు దాకా నేను సర్ప్ అనేది యూజ్ చేస్తున్నానండి. దీనికి కూడా మీరు ఏ బ్రాండ్ యూజ్ చేసినా పర్వాలేదండి. సర్ప్ పొడి అనేది వేసుకున్నాం కదా, ఇది ఇప్పుడు బాగా మరగాలండి. ఎంత మరగాలంటే బాగా పొగలు వచ్చేసేలా అప్పుడు దాకా బాగా మరిగించుకోవాలి. మొత్తం సర్ప్ అంతా టీ పొడి అంతా అందులోకి వాటర్లోకి మొత్తం దిగాలండి. ఇలా బాగా మరిగించుకున్నాం కదా, ఇలా మరిగించేదాన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాము. స్ట్రెయిన్ చేసుకోవడానికి టీ స్ట్రైనర్ అనేది పెట్టుకున్నానండి. పెట్టుకున్నది మొత్తం వడపోసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ మనం టీ పౌడర్ అనేది పక్కకు పెట్టుకోవాలండి. అది అవసరం లేదు. ఇప్పుడు వాష్రూమ్లో అంతా వేసుకుని క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోద్దండి. అంతేకాకుండా ఏమన్నా జమ్స్ అలాంటివి ఏమన్నా కూడా ఈజీగా మనం వేడి వాటర్ వేసినా కొట్టి ఈజీగానే క్లీన్ అయిపోతాయి. ఎక్కడ మీకు మరకలు అనేది లేకుండా ఉంటాయండి. ఇలా వేసుకున్నాం కదా, ఇలా వేసుకునే దాన్ని ఇప్పుడు కొంచెం అంతా మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదండి. చాలా సింపుల్గా అనేది క్లీన్ అయిపోతుంది. ఎలా క్లీన్ అయిపోతుంది అనేది చూద్దరు. కానీ ఇలా వేసుకున్నాక ఒక 5 minutes అనేది అలా వదిలేసేయాలి. అలా వదిలేయడం వల్ల దాని మీద ఉన్న డస్ట్ అంతా పోతుందండి. ఇలాగ ఒక స్క్రబ్బర్ పెట్టుకుని ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా నీట్గానే క్లీన్ అయిపోతుంది. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా స్క్రబ్బర్ పెట్టుకుని ఒకసారి నేను క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా కమోడ్స్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూసినాక బ్రష్ పెట్టుకుని నార్మల్గా నేను తిక్కుతున్నాను. మీరు ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదండి. నేను కూడా ఎక్కువ శ్రమ పడి నేను స్క్రబ్బర్ పెట్టి ఏం క్లీన్ చేయట్లేదండి. ఇలా ఫ్లోర్ కూడా ఒక బ్రష్ పెట్టుకుని మామూలుగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి అనేది పట్టేస్తుందో. అలాంటి దాన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ వేసి క్లీన్ చేసి చూపిస్తానండి. చూడండి మురికి అనేది ఎలా వచ్చేస్తుందో. చాలా మురికి అనేది పట్టేసింది కదా, అలాంటి దాన్ని కూడా ఈజీగానే నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు. చాలా ఈజీగానే క్లీన్ అయిపోతుందండి. చూడండి, క్లీన్ చేసి కూడా చూపిస్తాను మీకు ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కూడా. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలాగా క్లీన్ చేసుకున్నా కదా, ఒకసారి ఫ్రెష్ నొక్కేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి. క్లీన్ అయిపోయింది. ఇలాగా నేను వాటర్తో కూడా మొత్తం ఫ్లోర్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఫ్లోర్ మొత్తం క్లీన్ అయిపోయిందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ బాగా వర్క్ అవుతుంది. వీడియో కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.